హక్కుల సమితి సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. బీసీ హక్కుల సాధన సమితి సిపిఐ పార్టీల పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా ఐబీ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా జీవో తీసుకొచ్చి షెడ్యూల్ను ప్రకటించిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆమోదించకపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు ఆగాయని కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్పై ఆమోదం తెలిపి చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు వనం సత్యనారాయణ, బీసీ సమాజ్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరేంద్ర శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం మతతత్వ రాజకీయాలను అనుసరిస్తూ అగ్రవర్ణాలకు పెద్దపీట వేసి బీసీలను విస్మరిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిందని, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఆగిపోయిందని, కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్ ప్రకారం చట్టం తెచ్చి బీసీలు కూడా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించాలని, బీసీలు రాజకీయంగా ఎదిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జరిగింది మరి ఏదైతే 9వ షెడ్యూల్లో మరి దాన్ని భారత రాజ్యాంగంలో అదొక భాగం 9వ షెడ్యూల్, దాని ప్రకారమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక జీవో వేసి 9వ షెడ్యూల్లో కలుపుతూ మరి గవర్నర్కు ఆ చట్టాన్ని పంపడంలో జరిగింది, ఆమోదించాలని చెప్పి. మరి గవర్నరు ఆమోదించకుండా, అది రాష్ట్రపతికి పంపకుండా, పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండా ఇలా బీజేపీ కనుసన్నల్లో ఇలా గవర్నర్ వ్యవస్థ, ఇలా రాష్ట్రపతి ఇలా నడవనేది సిగ్గుచేటైనటువంటి విషయం. ఇలా భారత రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా ఇవాళ 42% రిజర్వేషన్ అడ్డుకోవడాన్ని ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ మరి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల పై జనాభా ఉన్నటువంటి జనాభాలలో 2 కోట్ల పైన ఇలా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఇలా 57% ఇలా కులగణన ద్వారా ఇలా ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలు బీసీలు ఉన్నారని చెప్పి తెలియడం జరిగింది. అదేవిధంగా ఇలా 42% రిజర్వేషన్ ఇలా చట్టం చేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా గవర్నర్ పంపిస్తే ఇలా 6 నెలల నుండి కాలయాపన చేయడం వల్ల దాని ఒక చట్టం చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల పోతే ఇలా హైకోర్టు స్టే చేయడాన్ని ఇలా మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ స్టేను వెంటనే ఉపసంహరించుకొని ఎన్నికలు జరగాలని చెప్పి, లేదంటే తెలంగాణ ఉద్యమం చేసి ఇలా ప్రత్యేక రాష్ట్రం ఏ విధంగా అయితే సాధించుకున్నామో మరి అదేవిధంగా ఈ బీసీ యొక్క రిజర్వేషన్ 42% సాధించుకునేంత వరకు, 42% సాధించుకొని స్థానిక ఎన్నికలు పోయేంత వరకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంపన్న వర్గాలు కూడా మరి బీసీకి మరి ఎస్సీలు ఎస్టీలు అన్ని వర్గాల వారు కలిసి వచ్చి ఈ యొక్క బీసీలు చేస్తున్నటువంటి ఈ 42% రిజర్వేషన్కు అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పక్కకున్నటువంటి ఇలా తమిళనాడు రాష్ట్రం కావచ్చు, ఇలా కేరళ రాష్ట్రం కావచ్చు, ఇలా 60% పైగా ఇలా రిజర్వేషన్లు అక్కడ ఇచ్చి ఇలా ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా అదే పద్ధతిలో చేయాలని చెప్పి, ఈ రాష్ట్రంలో బీజేపీ సంబంధించినటువంటి వారు 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా మరి రిజర్వేషన్ మీద ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మీద మరి పోరాటం చేయకుండా ఇలా వాళ్ళు కుంటి చాకులు చెప్తూ ఇలా ఈ రిజర్వేషన్ అడ్డుకోవడం జరిగింది. ఇలా ఏదైతే 9వ షెడ్యూల్ అనేది 1951 ఈ చట్ట సవరణ చేయడం జరిగింది. ఇలా ఈ న్యాయ వ్యవస్థలో కూడా ఎవరు కేసేసిన నిలుపుదల ఉండదని చెప్పి ఇలా భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ఇలా పొందుపరచడం జరిగింది. దానికి అనుకూలంగానే ఇలా 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ఈ యొక్క 42% రిజర్వేషన్ను మరి బిల్లు ఆమోదయ్యే విధంగా చేయాలని చెప్పి రేపు 18వ తారీఖు రోజు బీసీ కుల సంఘాలు జేసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బంద్ పిలుపుకోవడం జరిగింది. ఆ బంద్లో కూడా అన్ని వర్గాల ప్రజలు, వాణిజ్య వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు, కులాలకు అతీతంగా మరి బీసీలు అందరూ కూడా ఐక్యమయ్యి ఈ యొక్క బంద్లో పాల్గొనాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి బీసీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.